హాయ్ అండి. ఈరోజు రెసిపీ ఎవర్ గ్రీన్ రెసిపీ. దీనికి చాలా పేర్లున్న రెసిపీ. ఎస్పెషల్లీ మా అబ్బాయికి చాలా చాలా ఇష్టమైన రెసిపీ అదేనండి గోంగూర పచ్చడి. ఇది చేసామా ఉదయం సాయంకాలం మధ్యాహ్నం ఇవే తింటాడు. ఇడ్లీలోకి అదే, చట్నీలోకి, అన్నిట్లోకి ఇవే తింటాడు. స్టార్ట్ చేసేద్దామా? ఎప్పటికీ వెళ్ళిపోయినట్టుంది వీడియో. మీరు ముందే చూసారుగా, చక్కగా ఆకులను తుంపేసాం, కడిగి పక్కన పెట్టుకోవాలి. తర్వాత మూకుడు పెట్టి దాంట్లో 20 నుంచి 25 వరకు ఎండుమిర్చి, ఒక స్పూన్ ఆవాలు, హాఫ్ స్పూన్ మెంతులు వేసి వేగనిచ్చి పక్కకు తీసేయాలి. ఆ తర్వాత ఈ కడిగి ఆరపెట్టుకున్న గోంగూర ఉంది కదా, దాన్ని మొత్తం అందులో వేసి బాగా మెత్తబడే వరకు అలా కదుపుతూ ఉండాలన్నమాట. కింద మీద ఆకుకూర కదా, వెంటనే అడుగంటేస్తూ ఉంటుంది. మధ్య మధ్యలో కదుపుతూ ఉంటే కాసేపటికి అందులో ఉన్న నీరంతా ఆవిరైపోయి చక్కగా ఇలా ముద్దలా తయారవుతుంది. ఇప్పటిదాకా చేసి పక్కన పెట్టుకోవాలి. ఇందులోనే చిన్న చింతపండు యాడ్ చేయాలి. ఆ తర్వాత ముందే పెట్టుకున్నాం కదా, వేయించి పెట్టుకున్న మిరపకాయలు, ఆవాలు, మెంతులు, కొంచెం ఉప్పు వేసి మిక్సీ పట్టుకోవాలి. చక్కగా మిక్సీ పట్టిన తర్వాత ఈ పేస్ట్ ఉంది కదా, మగ్గిన పేస్ట్ని కూడా అందులో వేసి మరొకసారి తిప్పామా, పచ్చడి రెడీ అయిపోయినట్టే. దీనికి కూడా ఈ పోపులో కూడా వెల్లుల్లిపాయలు ఎంత వేసుకుంటే అంత రుచి అండి. ఆవాలు, వెల్లుల్లి, ఎండుమిర్చి ఇంతే దీని పోపు వేసుకుని ఎక్కువ వెల్లుల్లిపాయలు గుప్పుడు మనకి ఇంకా ఇష్టమైతే ఇంకా ఎక్కువ వెల్లుల్లిపాయలు వేసుకుని అది చల్లారాకి ఈ పచ్చడిలో కలిపేసుకోవడమే. అంతేనండి, మా అబ్బాయి ఇష్టమైన గోంగూర పచ్చడి రెడీ. దీనికి ఇంకో పేరు కూడా ఉందండి, ఆంధ్ర మాత అని కూడా అంటారు. ఎందుకంటే ఆంధ్ర వాళ్ళు చాలా ఇష్టంగా తింటారనమాట.